ఎగిరితే పైకే హారిస్తే అంతే సంగతులు అని చెప్పడానికి వచ్చావా? లేక అరిపించి చంపడానికా? రాగి జావిచ్చి త్వరగా మీరు కోలుకునేలా చేద్దామని వచ్చా. నాకు నువ్వు రాగి జావ తేవడమేమిటి? నాకు ఎవ్వరి దయా దాక్షిణ్యాలు జాలి అవసరం లేదు. రాగి జావేనా? అందులో ఏమన్నా విషం కలిపి తెచ్చావా? నేనంత పాపాత్మురాల్ని, పాపపు ఆలోచనలు చేసేదాన్ని కాదు. మనకు పడకపోవచ్చు గాని పాలోళ్ళం కాదన్నా మీరు నాకు అత్తగారే, నేను మీకు కోడల్నే. అందుకే తెచ్చా. అది నా బాధ్యత. మాయ మాటలకు చెంచాడు రాగి జావకు కరిగిపోయి మెచ్చి మేకతోలు కప్పుతాననుకోకు. అలాంటి ఆశలు నాకేమీ లేవత్తగారు. అయినా మేమిక్కడ ఉండేవాళ్ళం కాదు. మీ మెప్పుతో అవసరమూ లేదు. పెద్దతనం తోడెవరూ లేరు. చూస్తూ చూస్తూ వదిలేయలేక కోడలి ధర్మం పాటించా. ఏయ్, కోడలు లేదు, కొరివి లేదు. వెళ్ళ. ఎందుకండి అలా అరుస్తారు? మీకొచ్చింది హార్ట్అటాక్ కదా. డాక్టర్ ఆవేశపడొద్దు, అరవొద్దు అని చెప్పలేదా? రాగానే అరిపించి చంపడానికా అని ఇప్పుడేంటి ఇలా ఆవేశపడుతున్నారు? ఇలా ఆవేశపడితే భవిష్యత్ మీద మీరు పడ్డ ఆరాటానికి అర్థమేముంటుంది? మేం ఆగిన దానికి ఫలితమేముంటుంది? జావ తాగుతారా? తాగించమంటారా? విసిగించకుండా వెళితే జావ తాగినంత ఫలితం. వెళ్ళు. ఈ చేంజ్ ఓవర్లే అనుమానం కలిగిస్తున్నాయి. అయినా నాటకం అయితే ఎంతకాలం ఇలా కంటిన్యూ చేయగలరు? నిజమైతే ప్రాణం మీద తీపి ఉంటుంది కదా. డాక్టర్ చెప్పినట్టు వినాలి కదా. నిదానం పాటించాలి కదా. సరే, పాపం పుణ్యం భగవంతుడికే తెలియాలి. నేను కన్నేసి ఉంచటం బెటర్. ఏంటి ఇంకా నిలబడ్డావు? సరే, మీరు నన్ను చూసి ఆవేశపడకండి. వస్తా. రావాల్సిన అవసరం లేదు. నేను ధర్మం తప్పను. రెచ్చగొట్టకు. వెళ్ళు. కాస్త ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. త్వరగా కోలుకుంటారు. నీ సలహాలు నాకు అవసరం లేదు. సరే, అవసరమైతే పిలవండి. ఏయ్, పట్టుదలకి పోకండి. బిగుసుకుంటే బిగుసుకుపోవచ్చు. ప్రాణాలు తీయకు. వెళ్ళు. రాగి జావ మర్చిపోకండి. అలాగే. ఓసి దీని దుంపదేగా. ఎంత హడలి చచ్చానో. ఏది నా స్వీట్లు? మొత్తానికి ఆ పార్వతమ్మ చేత హార్ట్ అటాక్ డ్రామా ఆడించి ప్రయాణం అయితే వాయిదా వేయించా. నెక్స్ట్ ఆవిడ ఏదో చేస్తానంటుంది. ఏం చేస్తావత్తా అంటే చెప్తాను అంటుంది. ఏం చేస్తుంది? ఆ ముసల్ది ఏం చేసినా చెయ్యకపోయినా నేను చెయ్యగలిగింది చెయ్యాలి. చివరికి పూజ అయినట్ట. అయితే మునిగిపోయేది నేనే. ఎలాగైనా బావ వర్సెస్ ధరణి ఫైట్ అవ్వాలి. ఫైర్ అంటుకోవాలి. చెరో వైపు అంటూ విడిపోవాలి.